నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. జీవో 49ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ కొమరంభీం జిల్లా తిర్యానిలో ప్రశాంతంగా కొనసాగింది. స్థానిక కొమరంభీం చౌరస్తాలో ఆదివాసీ నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. బస్సులను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివాసీ నాయకులు పోలీసుల మధ్య స్వల్పంగా వాగ్వాదం జరిగింది. డివైఎఫ్ఐ నాయకులు టికానంద్, బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్ గౌడ్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆదివాసులను జంగిల్ జమీన్కు దూరం చేసి జీవో నెంబర్ 49 అని అన్నారు. అడవి హక్కులను, అడవి చెట్లను, పుట్టలను మా యొక్క దేవతగా పూజించే ఆదివాసులకు ఈరోజు 49 జియో తీవ్ర నష్టం కలిగిస్తుంది. అనాది కాలం నుండి ఆదివాసులు అభివృద్ధి పరంగా, రాజకీయ పరంగా, విద్యాపరంగా, వైద్యపరంగా వెనుకబడి ఉన్నారు. అదే సందర్భంలో ఈ 49 జియో కొమరంభీం జిల్లాకు ఉరితాడిలాగా మారింది. ఈ జియోని రద్దు చేసేంత వరకు డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు ఇస్తూ దశల వారి పోరాటాలలో ముందుంటామని మేము చెప్తా ఉన్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని వెనక్కి తీసుకోవాలని ఈరోజు ఏదైతే బంద్ నిర్వహించిందో ఆ బంద్లో భాగంగా వ్యాపారులు కానీ మరియు పాఠశాలలు కానీ అనేక మంది బంద్ను నిర్వహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే ఈ 49 జియో ఉందో కేంద్ర ప్రభుత్వం కానీ మరియు రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ పార్లమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మంత్రివర్గంలో చర్చించి ఏదైతే 49 జీవో ఉందో 339 గ్రామాలకు తీవ్ర నష్టం కలుగుతూ ఉన్నది. ఈ నష్టాన్ని వెనక్కి తీసుకోవాలని మరియు ఆదివాసీ గ్రామాలను, ఆదివాసీ ప్రజలను అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలని మేము ఈరోజు కోరుతూ తిర్యాని మండలంలో సంపూర్ణ బంద్ నిర్వహిస్తున్నాము. దీనికి మద్దతు 14లో ప్రపోజల్ పెట్టింది కేంద్ర ప్రభుత్వము, ఆ జీవోని తీసుకొచ్చింది. ఈరోజు తిర్యాని మండలంలో 29 గ్రామాలు ఉన్నాయి, 29 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 29 గ్రామ పంచాయతీల్లో మొత్తం ఫారెస్ట్రీ ఏరియా ఉంది. గుండాల, మంగి, కౌటాగావ్, కేరేగూడ, మాదర ఈ గ్రామాలు టోటల్గా టైగర్ జోన్ పరిధిలో ఉన్నాయి. టైగర్ జోన్ పరిధిలో ఉండి ఈ గ్రామాలకు ఆదివాసులే 100% ఆదివాసులే ఉన్నారు. ఇప్పుడు అడవి హక్కుల భూములన్నీ టైగర్ జోన్ పరిధిలో ఉంటాయి. కాబట్టి ఈ 49 జీవో ఈరోజు ఈ రాష్ట్రమంతా ఈరోజు బంద్కు అన్ని పార్టీలు మద్దతు ఈరోజు వచ్చిన వాళ్లకు చాలా నేను ఈ సందర్భంగా వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ, నేను ఈరోజు నుండి మళ్ళీ రకరకాలుగా ఈ 49 జీవో ప్రకారంగా 49 జీవోను రద్దయ్యే వరకు రకరకాలుగా మేము ధర్నా కార్యక్రమాలు చేయడానికి ఈ తుడుం దెబ్బ ముందుకు వస్తుంది. కాబట్టి మాతోని అన్ని సంఘాలు కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై ఆదివాసీ. రామకృష్ణపూర్ పాత ఆర్కే3 గని సమీపంలో గల కనకదుర్గదేవి ఆలయంలో ఆషాఢమాస బోనాల వేడుకలను కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ పాత ఆర్కే3 గని సమీపంలోని కనకదుర్గదేవి ఆలయంలో ఆషాఢమాస బోనాల కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. పూజారి కడకం కుమారస్వామి ఆధ్వర్యంలో శాకాంబరి పూజలు నిర్వహించి అనంతరం అమ్మవారికి బోనం నైవేద్యం సమర్పించారు. అలాగే కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. లక్షపేట మండలంలోని చందర గ్రామంలో పోషమ్మ బోనాల వేడుకను ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో బోనాలతో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు డప్పు చప్పులు, స్థానిక డప్పులు, పంబాల శివసత్తుల పూనకాలతో, పోతురాజుల వేషధారణలో, ఆటపాటలతో బోనాలను ఊరేగించారు. ప్రజలు బోనం ఎత్తుకొని గ్రామదేవత పోచమ్మకు ఆదివారం రోజున చందారం గ్రామంలోని వివిధ కాలనీలలో ప్రతి ఇంటి నుంచి బోనం తయారు చేసుకుని మహిళలు వీధుల గుండా ఆలయాలకు చేరుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకున్నారు. గ్రామంలోని కులదేవతలు అన్ని కులాల వారు బోనాలను సమర్పించుకున్నారు.
బయటి వారి సహాయ సహకారాలతో మరి మనము పెద్ద ఎత్తున పోషమ్మ గుడి నిర్మించుకోవడం జరిగింది. మరి పోయిన ఆదివారం మరి గ్రామ ప్రజలంతా పెద్ద ఎత్తున తరలివచ్చి మరి వేల బ్రాహ్మణోత్సవాలతో ప్రతిష్ట గావించుకొని పూర్ణావతి చేసుకొని మరి పూజాదులు గావించుకొని మరి అన్న ప్రసాదాలు సేవించడం జరిగింది. మరి ఆ తర్వాత వచ్చిన ఆదివారం ఈ రోజు మరి చెందారం గ్రామంలో మరి బోనాల జరుపుకోవడానికి మరి జమ్మిగుట్ట నుంచి వెళ్ళి మరి మహిళా డప్పు కళాకారులు, అదేవిధంగా మన స్థానిక డప్పు బృందము, అదేవిధంగా జోయిలు, అదేవిధంగా అన్ని కళాకారులు వచ్చి మరి ఊరంతా జనమంతా ప్రపంచంలాగా వచ్చి మరి బోనాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపుతో రావడం జరిగింది. అదేవిధంగా మరి పంబాల వారు సంప్రదాయంగా మరి వారు వినిపించి మరి గురపిల్ల గావడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి గ్రామ ప్రజలందరూ ఎందరో సహకరించినారు, దీనికి తోడ్పడ్డారు. మరి దీనివల్ల మన గ్రామము మరి రాబోయే రోజుల్లో మరి మన మండలంలోనే మరి అభివృద్ధి పథకంలో ఉండాలని మరి మనం అందరం కూడా కార్యదక్షులై మరి గ్రామాభివృద్ధి పాటుపడాలని దీనికి నూతనంగా 13 తారీఖు నాడు మరి 2 తరగతుల కోరికలు బలంగా విద్యా పరీక్ష చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బోనాల పండుగ అంటే ఆ రోజు వీలు కావాలని మళ్ళీ ఈరోజు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మరి చాలా మంది ఊరంతా బయట మన చుట్టాలు బొరపాకులు అందరూ రావడం జరిగింది. కాకపోతే మన పొద్దున ఉదయం 8 గంటలు అనుకునేది కొందరు కళాకారులు లేట్ అవుట్లా చాలా లేట్ అయింది. కాకపోతే ఆలోచన ద్వారా మేమందరికీ కొంచెం మా మీద ఇంత లేట్ చేసిందని ఎవరు కూడా అనుకోవద్దని నేను మా గుడి తరఫున ఆలోచన అందరికీ క్షమించాలని కోరుకుంటూ మరి ఇంకా ఎవరైనా కూడా అంటే కార్యక్రమాలు మరి మన ఊళ్ళో ఇప్పటికే చాలా గుడులు అన్ని కట్టడం జరిగింది. ఇంకా కూడా ముందుకున్నారు ఇంకా వాళ్ళు ఉన్నా కూడా మరి మా ఊరు పెద్దలు కానీ ఊళ్ళో ఊరి నుంచి వేరే కానీ కూడా ఉద్యోగాలు కానీ 10 నిమిషాలు అందరూ వారి సహకారంతో మనం ఇంత పెద్ద గుడి కట్టుకోవడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఏదైనా ఉన్నట్లయితే అత్యంత సహకారం తీసుకొని ఊరి డెవలప్మెంట్ లో మా అందరి పాత్ర ఉండాలి. మళ్ళీ కావాలి మందమరి ఏరియా స్పోర్ట్స్లో జనరల్ అసిస్టెంట్గా పనిచేసిన కొత్తపల్లి శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని స్పోర్ట్స్ ఇన్ఛార్జి సురేష్ పేర్కొన్నారు. కొత్తపల్లి శ్రీనివాస్ మృతికి సంతాపంగా కార్మికులు, అధికారులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మృతికి సంతాపంగా 2 నిమిషాల మౌనం పాటించి నివాళులర్పిస్తూ ఆయనతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా డీజీఎం ఎస్సీ స్పోర్ట్స్ ఇన్ఛార్జి ఎస్ సురేష్ మాట్లాడుతూ కొత్తపల్లి శ్రీనివాస్ మృతి అత్యంత బాధాకరమని తెలిపారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు సింగరేణి యాజమాన్యం ఏరియా స్పోర్ట్స్ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగానే శ్రీనివాస్ మృతి చెందడాన్ని ప్రచారం జరగడం బాధను కలిగించిందని, అది పూర్తిగా అవాస్తవమని తెలిపారు. యాక్చువల్లీ సమ్ డిస్టర్బింగ్ మెసేజెస్ వచ్చినాయండి. లిటిల్ బిట్ ఆఫ్ డిస్టర్బింగ్ మెసేజెస్ వాట్సాప్లో సంబడి స్ప్రెడ్ చేశారు. దీనికి కన్ఫర్మ్ చేయడానికి ఈ మెసేజ్ని మేము కరెక్ట్గా కన్ఫర్మ్ చేయడానికి అంటే వాట్ ఈస్ ద యాక్చువల్లీ ప్రాక్టికాలిటీ ఏమైందనేది మెసేజ్ ఇన్ఫార్మ్ చేద్దామని కన్ఫర్మ్ చేద్దామనేసి వి వాంట్ టు గివ్ దిస్ థింగ్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఈయన చనిపోయింది జూలై 19th చనిపోయాడు. ఆయన చనిపోయి మెసేజ్ వచ్చింది మాకు. ఈయనకి May 6th నాడు అంటే ఒక 2.5 months ముందు ఆయనకి ఇక్కడ ఒక తేనెటీగా కుట్టిందండి. ఒకటే తేనెటీగా కుట్టింది. అప్పుడు ఆయన సెల్ఫ్గా వెళ్ళి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ వెళ్ళాడు. KK1 డిస్పెన్సరీకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఏంటంటే హై బీపీ ఉంది అనేసి మళ్ళీ ఆయన హై బీపీ ఉందనేసి ఆయన ట్రీట్మెంట్ తీసుకోకుండా మళ్ళీ రిటర్న్ వచ్చేసాడు. ఇక్కడ చెప్పక చేయక హాస్పిటల్ నుండి వచ్చాడండి. వచ్చినాక ఇక్కడ మాకు హాస్పిటల్ నుండి మెసేజ్ ఇచ్చారు, ఇలాగా ఆయన కొత్తపల్లి శ్రీనివాస్ ట్రీట్మెంట్ తీసుకోకుండా వచ్చేసాడు, మీరు కొంచెం మళ్ళీ పంపించండి అనేసి చెప్పగానే ఇమీడియట్గా మేము మళ్ళీ ఆయన్ని పంపించాము. మళ్ళీ అక్కడ హై బీపీ ట్రీట్మెంట్ తీసుకోను మళ్ళీ తర్వాత ఫిట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసాడు. ఆయన 7వ తారీఖు మళ్ళీ ఫిట్ తీసుకొని వచ్చేసాడు. దిస్ వాజ్ ఆల్మోస్ట్ అరౌండ్
2.5 months ముందు జరిగిన ఇష్యూ అండి ఇది. సో దిస్ హెస్ గాట్ నథింగ్ రిలేటెడ్ టు హిస్ డెత్ అనమాట. ఆల్రెడీ ఆయన ఒక పేషెంట్ అనమాట. ఆయన హెల్త్ ఇంతకుముందు ఇక్కడ స్టోర్స్కి వచ్చేకముందే ఆయనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ఇష్యూస్ అండ్ అదర్ ఇష్యూస్ ఉంది. స్టెంట్ గింటు పడ్డాయి ఆయనకి, ఆల్రెడీ ట్రీట్మెంట్ ఉందండి. సో వీ వాంట్ టు ఏంటంటే అంటే ఖండిస్తున్నాం అనమాట. ఈ మెసేజ్ ఎవరు స్ప్రెడ్ చేశారో వాట్సాప్లో దీన్ని ఖండించి యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏంటో తీసుకొని బయటకు వద్దామనేసి ఈ మెసేజ్ ఇచ్చామండి. సో కంప్లీట్లీ ఆయన హెల్త్ ప్రాబ్లమ్స్తో ఆయన ఇది అయ్యింది అనేసి అందరికీ తెలుసు యాక్చువల్లీ ప్రాక్టికల్గా. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే అండి. అండ్ స్టిల్ అగైన్ మళ్ళీ ఆయన ఆత్మ శాపించారు. గ్యాంగ్ రూమ్లో పనిచేస్తున్నాడు. పనిచేస్తా అంటే ఏమైంది, ఆ రోజు ఆయనకు హైపర్ టెన్షన్ అయింది. హైపర్ టెన్షన్ ఉంటుంటే మన పిఏ పరశురాములు సార్కి సిస్టర్ కాల్ చేసి ఇట్లా ఫలానా పేషెంట్ ఎస్కేప్ అయ్యిండు, ఆయనకి ఏంటిదని అంటే వెంటనే మీరు పంపించండి అని అంటే డీజీఎం సురేష్ సారు మన పని స్థానంలోనే ఉన్నారు. ఆయనకి తెలిసిన వెంటనే నాకు బైక్ ఇచ్చి వెంటనే ఆయనకి హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పారు. నేను అన్నకు తీసుకెళ్ళినాక ఆయనకి మళ్ళీ అక్కడ 220 బీపీ వచ్చింది. డాక్టర్ కూడా ఏమన్నారు, నువ్వు వచ్చినోని ఎందుకు వెళ్ళినావు అది ఇది అని చెప్పి అక్కడ డాక్టర్ కూడా కోపం చేశారు. కోపం చేసినాక ఆయనకి 220 బీపీ వచ్చినాక ఆయనకు బెడ్ మీద పడుకోబెట్టి ఒక ఇంజెక్షన్ వేశారు. తర్వాత ఏంటిదనంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పి ఆయనకి ఆర్కేపీ రిఫర్ చేశారు. ఆర్కేపీ నుంచి మళ్ళీ తర్వాత ఏంటిదనంటే ఆయన ఒకరోజు అక్కడ అడ్మిట్ ఉన్నాడు. ఒకరోజు అడ్మిట్ ఉండి తెల్లారే మళ్ళీ ఏంటిదనంటే ఇట్లా ఫిట్ తీసుకోవడం రావడం జరిగింది. ఇంత తొందరనే మరి ఎట్లా వచ్చినావు అది ఇదని కూడా మళ్ళీ తెల్లారి వచ్చినాక కూడా మా డీజీఎం సురేష్ సార్ కూడా అడిగారు. ఇది హెల్త్ విషయం, మంచిగా చెకప్ చేసుకోవాలి, అది మన బ్రెయిన్లో ప్రాబ్లం అయితే అది ఇది అని చెప్పి కూడా చెప్పారు. చెప్పినాక కూడా ఆయన వినిపించుకోలేక ఇది నాకు కామన్గా వస్తూ ఉంటుంది సార్ అది ఇది అని. సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.